నమస్తే, నేను మీ మధు. బిగ్ బాస్ లో అన్ని సీజన్ల కన్నా సీజన్ 9 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో కామనర్స్ గా వచ్చి విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే థర్డ్ ప్లేస్ లో డెమాన్ పవన్ రాగా ఫస్ట్ ప్లేస్ కి కళ్యాణ్ వచ్చారు. ఇద్దరు కూడా కామనర్సే. అయితే పవన్ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆఫర్లను ఆయన సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు హీరో కూడా అవ్వబోతున్నారు అన్న కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది? నిజంగానే డెమాన్ పవన్ కి హీరో ఆఫర్ వచ్చిందా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, డెమాన్ పవన్ ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారో ఆయన ఇంకా ఫేమ్ అయ్యారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కన్నా కూడా. సో ఇప్పుడు చూస్తే ఆయనకి హీరో ఆఫర్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అందులో నిజం ఎంత ఉంది సార్? ఖచ్చితంగా అది నిజమే. వార్త అయితే వచ్చిన మాట వాస్తవం, నిజమే. అది ఎంతవరకు ఏమిటి అనేది కూడా మనం కొంచెం చర్చల్లోకి వెళ్ళే ముందు జనరల్గా సినిమా అంటేనే అది ఫాంటసీ ఫ్యాన్సీతో పాటు అదొక సేలైట్, అంటే మనకు అమ్మదగిన వస్తువు. అంటే ఎవరు కూడా దాన్ని డబ్బుల రూపంలో మార్చుకోవాలనుకుంటారు. ఎక్కడ వాల్యూ ఉందో, ఏది సేలబుల్ వాల్యూ ఉందో దాన్ని మాత్రమే చేస్తుంటారు. ఎవరైనా బిజినెస్ మ్యాన్ అలాగే చేస్తారు. బిగ్ బాస్ విన్నర్గా, సరే రన్నర్ అయినప్పటికీ మనం విన్నర్ కూడా భావించవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే చాలా అయినటువంటి సపోర్ట్ కూడా ఉంది ఆయనకు. తాను తన కుటుంబ పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా రకరకాలు చూసేసి రవితేజ్ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తూ ఆయన డబ్బులు తీసుకుని వెనక్కి వచ్చేసాడు. తీరా చూస్తే నెక్స్ట్ జరగబోయేది ఏందో చూస్తే కూడా ఆయన షాక్ అయ్యారు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఎలిమినేషన్లో ఆయనే ఉన్నాడు వాస్తవానికి అయితే. సో ఆ ఆఫర్ ముందే తీసుకోవడం కూడా ఆయన కలిసి వచ్చిన విషయంగా తెలివిగలవాడుగానే కొందరు మనం భావించవచ్చు. సరే, అదృష్టం కలిసి వచ్చింది. సరే, ఎవరైనా సరే డబ్బులు ఎక్కువ ఉన్నా సరే డబ్బులు కావాల్సిందే, డబ్బులు తక్కువ ఉన్న డబ్బుల కోసమే చేస్తారు. ఎవరు చేసినా డబ్బుల కోసమే చేస్తారు. కాబట్టి ఆయన కుటుంబ రీత్యా సరే నేను కొందరు అనాథాశ్రమం పెడతాను, కొందరు ఊర్లో రోడ్లు వేస్తాను, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఎంతవరకు నిజం అనేది ఆ ఫాంటసీ వదిలేద్దాం. సో ఆయన కుటుంబ పరిస్థితుల్లో ఆయనకు డబ్బు అనేది ప్రాధాన్యత అయ్యాడు, డబ్బులు సంపాదించాడు, పేరు సంపాదించాడు. పేరు కూడా ఎట్లా అంటే ఇప్పుడు విన్నర్ కన్నా ఈ రన్నర్కి, అంటే మనం రన్నర్ అని చెప్పాలి, రన్నర్కి బాగా సింపతైజ్ ఉంది. అంటే జాలి ప్రేమ ఎక్కువ ఉంది. అయ్యో ఈయన గెలవాల్సినాడు, అయ్యో గెలిస్తే బాగుండు కదా, అంటే గెలిచినోడు ముచ్చట ఎట్లా గెలిచాడో పక్కకి పనిచేసి ఈయన మీద కన్సర్న్ ఉంది చూసిరా. సో దీన్ని కనిపెట్టినట్టుంది. బహుశా తను అతను మిత్రుడు ఎవరో ఇతను ఏదేదో బ్రాండ్ అంబాసిడర్గా చీఫ్ గెస్ట్గా ఒక కంపెనీకి వెళ్ళాడు. ఒక షాపింగ్ మాల్, అది అదే మల్టీ షాపింగ్ మాల్ ఉంటుంది వాళ్ళది. సో అతను ఆ సందర్భంలోనే స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు, అవసరం వస్తే నేను పవన్ని హీరోగా పెట్టి సినిమా తీసేస్తాను కూడా చెప్పేశాడు. సో అంటే ఇక్కడ ఆయన క్రేజ్ కానీ ఆయన టాలెంట్ మీద నమ్మకం అని చెప్పాలి. బిజినెస్ దారుడు ఎప్పుడు కూడా ₹1 పెట్టి బిజినెస్ చేస్తున్నాడు, సినిమా తీస్తున్నాడు అంటే తనే, అంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉన్నవాడే సినిమాకి వస్తాడు. ఆ ₹1,00,00,000 సంపాదించినవాడు ఎలా సంపాదిస్తాడు? చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా. సరే, ఇంకొందరు అంటారు ఎంతో మందిని హ్యాండ్ ఇస్తూ, అంటే పార్ట్నర్లకు హ్యాండ్ ఇస్తూ అవకాశవాదాన్ని ముందుగా తీసుకెళ్తూ ర్యాపిడ్గా డబ్బులు సంపాదిస్తారు. సిస్టమేటిక్ ఉన్నవాడు అలాగే ఇంకా ఒక బ్రాంచ్ తోటే ఉంటారని అంటుంటారు. సరే, వాళ్ళు సంపాదించిన ప్రతి వాడు మోసగాడని మనం అనలేం. కానీ అంటే అంత జాగ్రత్తగా సంపాదించేవాడు తాను ఎప్పుడు కూడా డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు అంతే జాగ్రత్త పెడతాడని చెప్పి ప్రయత్నం. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఆ రూపాయి పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ రూపాయి ఏ విధంగా రిటర్న్ వస్తాయి, దాన్ని కమర్షియల్ ఎలా వాడుకోవాలన్నప్పుడు ఇప్పుడున్నటువంటి పవన్కి క్రేజ్ ఉండడం వల్ల ఆ క్రేజ్ తోటి ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ని వాడుకుని సినిమా చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా అట్లాంటి పవన్ హీరోగా వస్తే మాత్రం స్వాగతించవచ్చు. ప్రేక్షకుడు కూడా ఓపెనింగ్స్ అయితే ఉంటాయని మనం చెప్పొచ్చు. సినిమా బిజినెస్ విషయంలో మినిమం గ్యారంటీ అయితే ఉంటుందని మనం చెప్పొచ్చు. మనం ఏ బిజినెస్ చేసినా సరే సార్, ₹1 పెడితే మనకి ₹2 రావాలని ఆశించే వాళ్ళే ఉంటారు. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మూవీలో అయినా అంతే సార్. ప్రొడ్యూసర్స్ ఎందుకు పెడతారు? ఓకే, మేము ఇంత పెట్టాము, ప్రేక్షకుల నుంచి బాగా ఆదరణ పొందిన తర్వాత మాకు సమ్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి. మరి ఏ నమ్మకంతో ఈ జీ మార్ట్ ఓనర్ ప్రొడ్యూసింగ్ చేస్తా అంటున్నారు సార్? అంటే వీళ్ళకి మన కనెక్షన్స్ ఉన్నాయంటారా? చెప్పలేము. ఆయన సందర్భాన్ని బట్టి టెంప్ట్ అయినాడని చెప్పవచ్చు. లేదా వాళ్ళ మధ్య పూర్వ స్నేహం కానీ బంధుత్వం కానీ ఉండవచ్చు. లేదు తాను అప్పటికప్పుడు అతను చూసినంగా అంటే ఆ క్రేజ్ పబ్లిక్లో వచ్చినటువంటి వేవ్ అయితే చూశాడు కదా అప్పుడు ఆ షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు. సో దాంతోపాటు చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. చేసినా తప్పేం లేదు. ఏం చేసినా కూడా పవన్ లాంటి చూస్తే మాత్రం ఒక లవ్ తరహా చిత్రాలే వస్తాయి కానీ యాక్షన్ ఓరియంటెడ్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో లవ్ ట్రాక్ ఏదో సంబంధించినటువంటి ఏదైనా సినిమా లేదు ఆర్ట్ ఫిల్మ్ చూస్తే అయితే మనం చెప్పలేము. సరే, మంచిదే. ఏదైనా సరే ఒక మంచి లవ్ ట్రాక్తో వచ్చినటువంటి సబ్జెక్ట్తో సినిమా వస్తే సినిమాకి అయితే బిజినెస్ విషయంలో అయితే పర్లేదు, అంటే ఓపెనింగ్ అయితే ఉంటాయని నా ఉద్దేశం.
నిజం చెప్పాలి అంటే పవన్ కి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓకే, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెట్టేస్తే మరి యాక్టింగ్ కి సెట్ అవుతారంటారట, హీరో క్యారెక్టర్ కి వాటికి. మనం అట్లా డిసే ఒక ఆర్టిస్ట్గా సూట్ అవుతాడా కాడని మనం ఇప్పుడు చెప్పలేము. సినిమా రిలీజ్ అయినాక ఆడియన్గా మనం చెప్పాల్సిందే కానీ షూటప్లు అవుతాడు కాదని మనం చెప్పలేము. చాలా సందర్భాల్లో ఒక నటుడే పనికిరాని అన్నారు, ఒకసారి ఘంటసాల గారి పాటలు పనికిరావన్నారు. ఆయన ఘంటసాల గారు పాటల లోకాన్ని ఏ విధంగా వెళ్ళాడో చూసాము. అట్లనే ఉండదు, ఎవరైనా ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టరైజేషన్లో ఆయన ఇమిడిగా కలిగి ఉండి పెర్ఫార్మెన్స్ చూపించగలిగితే ఒక నటుడిగా రాణించవచ్చు. బట్ ఆ సినిమా కథాంశం ఎలా ప్లే చేయగలుగుతారు, కథనం ఎలా ప్లే చేయగలుగుతారు దాని మీద ఆధారపడి ఉంటుంది సినిమా ఇట్టా పట్ట అనేది. మొత్తం మీద ఏం కాకముందే ఇలా ఉంటుందని మొత్తం ఎక్స్పెక్ట్ చేయలేము, ఏం అనకూడదు కూడా. ఇప్పుడు ఆయన అయితే అందరి ముందు అయితే మాట ఇచ్చారు, ఓకే ప్రొడ్యూసింగ్ చేస్తారంటే ఓకే చేస్తాను అని చెప్పేసి ఆయన జీమార్ట్ ఓనర్ అయితే అన్నారు. మరి కేవలం అక్కడికే మాట ఉంటుందా, మళ్ళీ ముందుకు కూడా వెళ్తుంది అంటారు ఆ మాట? చాలా సినిమా ప్రాజెక్టులు ఐడియాలజీ నుంచి ఆఫీస్ దాకా వెళ్ళడం అనేది ఒక ప్రాసెస్. నేను సినిమా ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియాలజీ అంటే సినిమా చేయాలనుకోవడం అనేది వేరు. తీసిన తర్వాత ఆఫీస్ అంటే ఒక ఆఫీస్ సెటప్ కావాలి. ఆఫీస్ తీసిన తర్వాత సినిమా తీస్తారు అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. దాని నుంచి షెడ్యూలింగ్ కావాలి. షెడ్యూలింగ్ కావాలంటే హీరో హీరోయిన్ కథ ఇవన్నీ జరిగి షెడ్యూల్ ప్రిపరేషన్ కావాలి. షెడ్యూల్ ఇన్ షూటింగ్కి వెళ్ళాలి, షెడ్యూల్లోకి వెళ్ళాలి. అప్పుడు షూటింగ్ మధ్యలో వీళ్ళు అనుకున్న బడ్జెట్ రావాలి, ఆ బడ్జెట్ దగ్గర డబ్బులు సరిపోయేది అన్నట్టు వస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంటే ఫస్ట్ ఐడియాలజీ, ఆఫీసు, షెడ్యూల్, షూటింగ్ కంప్లీట్. ఇది అయిన తర్వాత బిజినెస్ కావాలి. బిజినెస్ కావాలంటే మనకు తెలుసు సినిమా ఈ ఇండస్ట్రీలో సంవత్సరానికి సుమారు 100, 150, 200 చిత్రాలు బిజినెస్ కాకుండా అమ్ముడు పోకుండా అమ్మటానికి కొనడానికి ఎవరు రాక స్వతహాగా వీళ్ళు మళ్ళీ రిలీజ్ చేయలేక అంటే సినిమా నిర్మాణం వరకు సినిమా కంప్లీట్ వరకు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ రిలీజ్ కూడా ఖర్చు పెట్టే స్తోమత లేక ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉంటాయి. అంటే ఈ దశ కూడా దాటి రిలీజ్ దశకు రావాలి. రిలీజ్ దశ తర్వాత హిట్టా పట్టా అవి రిలీజ్ అయిన డబ్బులు రిటర్న్ వస్తాయా లేవా ఇదంతా కూడా మళ్ళీ ఒక చర్చ. ఎందుకంటే మన అందరికి తెలిసింది, 100 రూపాయల టికెట్ దిగిందంటే ప్రొడ్యూసర్కి వచ్చేది 20 రూపాయలు, 30 రూపాయలు. ఆ 70 రూపాయలు రకరకాల ఖర్చులు అయిపోతాయి, రకరకాల దశలో పోతాయి. ఆ ప్రొడ్యూసర్కి వచ్చేది 20, 30 అంటే ఒక సినిమా 300 కోట్లు కలెక్షన్ చేస్తే 300 కోట్లలో 20 కోట్లు, 25 కోట్లు మాత్రమే ప్రొడ్యూసర్కి వస్తుంది. ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఆ 25 కోట్లలో సినిమా నిర్మించాడా, 25 కోట్లు దాటాయా అనేది ఆయన లాభం నష్టం ఆయన నిర్ణయించుకుంటాడు. బయట ప్రేక్షకులు మాత్రం 300 కోట్లు అని అనుకుంటారు, కానీ అంత మాత్రం ఉండదు. అది సినిమా ప్రపంచం అలా, మాయా ప్రపంచం అలా ఉంది. సో ఏదైనా సరే పవన్ మన సినిమా కంప్లీట్ చేసి ఆ షెడ్యూల్ దానికి వచ్చి ఇక్కడ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం అసలు మెయిన్ పాయింట్ అవుతుంది. అంటే ఇట్లా దీంతో పాటు ఇట్లనే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళ లేకపోతే సోషల్ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చిన వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కుంభమేళకు పోయి ఒక ఆమెను పట్టుకొచ్చేసి హీరోయిన్ చేసేసి మోనాలిసాని తీసుకొచ్చి హీరోయిన్ చేసేసారు. ఇట్లా ఏదన్నా మళ్ళీ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిషనల్ పాయింట్ కూడా యాడ్ అవుతే ఆ సినిమాకి ఇంకా క్రేజ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది, అప్పుడు సినిమా ప్రైస్ కూడా పెరుగుతుంది. కాబట్టి సినిమా ఇట్టే అవకాశాలు ఉంటాయి. సరే మరి ఇదేమీ లేనప్పుడు మనం అప్పుడే అన్నీ ఇలాగే ఉంటుందని అనుకోలేము. బస్ చెప్పలేము. ఆ సినిమా మంచిగా వచ్చి పవన్ కూడా మళ్ళీ ఒక లైఫ్ అంటే బిగ్ బాస్ లైఫ్ ఒకటి, ఇక నుంచి హీరో లైఫ్ కూడా వచ్చి ఉంటే మళ్ళీ కొత్త ఉదయ్ కిరణ్ లాంటి స్టార్గా మనం భావించవచ్చు. ఏదేమైనా సరే ఈ వార్త డెమోన్ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి ఈ వార్త ప్రకారంలో ఇందులో నిజమయ్యి నిజంగానే హీరోగా స్క్రీన్ మీద కనిపిస్తారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.